ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఏప్రిల్ నెలలో చివరి మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొనుటకు ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమైన దేవుని జనాంగమా, ఏప్రిల్ 28వ తేదీ 2026 మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన కొరకు యేసుక్రీస్తు ఇచ్చే దేవుని వాక్య వాగ్దానం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మన పాపముల కొరకే శిలువ మ్రానుపై తన ప్రాణమును అర్పించి 3వ దినమున పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు ప్రభువు మన భారములను మోసుకొని తన రక్తంచే కడగబడిన వారముగా దేని విషయంలోనూ చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారానే మనము ఫలములను దేవుని నుంచి పొందేవారముగా ఉండాలి. మన ప్రార్థనలు మొదటి విజ్ఞాపనంగా ఆయన సముఖమునకు చేరాలి. సహోదర ప్రేమ కలిగి మనం చేయు విన్నపములు దేవునికి తెలియజేస్తే ఆయన మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఆలకించి నూరంతలుగా నెరవేర్చి దైవస్థితిలో నడవగల ధన్యతను యేసుక్రీస్తు నాథుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. సర్వశక్తుడు కృపామయుడైన మా క్రీస్తునాథ, మాకు మంగళవారపు ప్రార్థనలను చేయుటకు ఇచ్చిన ఈ మంచి తరుణం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా భారములన్నీ నీ శిలువపై మోసినావు కనుక మేము ఇక ఎన్నడూ చింతించకుండా నిరంతరము నీ సన్నిధిలో ప్రార్థనా స్థితిలో కొనసాగగల శక్తిని అనుగ్రహించుము. తమ కోసం ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ప్రభువా, ఈ విజ్ఞాపన ప్రార్థనలు నిరంతరంగా నెరవేర్చి ప్రతి బిడ్డకు ఫలవంతమైన స్థితిలో నడపమని వేడుకొనుచున్నాము. అట్టి ఫలములను పొందిన మేము కృతజ్ఞతాపూర్వకంగా ఎల్లప్పుడూ మీకు విన్నపములు చేయగల శక్తిని బలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఎవరికైతే ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆలకించి నెరవేర్చి శిలువ ధ్యానముల యొక్క ఫలమును కుమ్మరించమని వేడుకుంటున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. మాకు కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి నూరంతలుగా ఫలమును కుమ్మరించి తన సన్నిధిలో సాక్షులుగా నిలుపును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు మహనీయ